అన్న మీది ఉండి లోకలా? ఉండి లోకల్ అండి మాది. ఆక్విడ్ మండలం, ఆక్విడ్ అండి మాది. ఇక్కడ అంటే ముగ్గురు నిలబడుతున్నారు కదా, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి పివిఎల్ రాజు గారు నిలబడుతున్నారు. సో అట్లాగే కూటమి నుంచి రఘురామకృష్ణరాజు గారు నిల్చున్నారు. అట్లాగే ఇండిపెండెంట్ గా మన శివరామరాజు గారు ఉన్నారు. సో వీళ్ళలో ఎవరు గెలుస్తారని? కూటమి అభ్యర్థి రఘురామరాజు గారు గెలుస్తారండి ఇక్కడ. ఎందుకంటే మంచి పట్టున్న వ్యక్తి, మాకు ఇక్కడ లోకల్లో ఐబీవరం వ్యక్తి అండి ఆయన. మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసున్న వ్యక్తి అండి ఆయన. ఆయన కంపల్సరీగా ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తారండి ఆయన. అన్న మీ పేరు? నా పేరు సుందరయ్య అండి. అంటే రేపు 13 తారీఖు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో ఇక్కడ ఉండిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? రఘురామకృష్ణరాజు గారు గెలుస్తారండి. కల్వపూడి శివరామరాజు గారు ఉన్నారు కదా, సో ఆయన టీడీపీలో ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. సో దానివల్ల ఆయన వల్ల ఏమన్నా ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? అంటే చీలడం అంటే ఏముండదండి, దానివల్ల ఏముండదు. ఆయనకి ఏంటంటే సానుభూతి పరులు మట్టికే వేస్తారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎవరైనా సరే పక్కాగా మన రఘురామకృష్ణరాజు గారికి బాజీ మెదడుతో గెలిపించుకుంటామండి మేమందరం. మొత్తానికి ఉండి ప్రజలు రఘురామకృష్ణరాజుకి పట్టం కడతారంట. కంపల్సరీ ఆయనకే పట్టం కడతామండి. ప్రజలందరూ చిన్న పెద్ద ధనిక పేద అని ఏమి లేకుండా ఆయనకే పట్టం కడతాం. ఆయన మాకు బాహుబలి, మా అందరికి. ఆయన రాజమౌళి తీసిన బాహుబలి కాదండి, ఈయన మాకు బాహుబలి. అందుకని దగ్గరని మేమే గెలిపించుకొని ఆయన్ని ఉన్నతమైన శిఖరాలు తీసుకెళ్తామని ఆశిస్తాం. ఇది మీది ఇక్కడే కదండి, లోకల్ కదా? లోకలే అండి. అది ఇక్కడ ఉండిలో ముగ్గురు నిలబడుతున్నారు. ఒకటి వైఎస్ఆర్సీపీ నుంచి పివిఎల్ రాజు గారు నిలబడుతున్నారు, నరసింహరాజు గారు. కూటమి నుంచి అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి నుంచి రఘురామకృష్ణరాజు గారు నించుంటున్నారు. ఇంకోటి స్వతంత్ర అభ్యర్థిగా మన శివ గారు నించుంటున్నారు. ఈ ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు నుంచున్నాయనే గెలవాలి. తెలుగుదేశం వస్తుందండి, ఎప్పటికీ తెలుగుదేశం. మాకు రావాలనే 10,000 దండం పెట్టుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? మన దేశం తెలుగుదేశం అని మాకు అంత అభిమానం. ఇక్కడ రేపు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశమే గెలుస్తుందండి. సో తెలుగుదేశమే గెలుస్తుందండి, డెఫినెట్ గాను. అంతకు ముందు తెలుగుదేశమే, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కూడానండి. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో ఇక్కడ ఉండి నుంచి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? తెలుగుదేశం గెలుస్తుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం గెలుస్తుంది, గ్యారంటీ. మీ ఓటు తెలుగుదేశానికే రేపు ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే 13 తారీఖు నెల. సో ఇక్కడ ఉండిలో ఎవరు గెలుస్తారు? అంటే వైసీపీ గెలుస్తుందా లేకపోతే టీడీపీ గెలుస్తుందా? ఇక కూటమి టీడీపీ గెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఎప్పుడు ఉండిలో తెలుగుదేశం పార్టీ వస్తుంది. సో గతంలో టీడీపీ, మళ్ళీ ఇప్పుడు టీడీపీ గెలుస్తుంది అంట. ఇప్పుడు టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ అంతా టీడీపీకి వేస్తారు ఎక్కువ మంది ఓటు. ఓకే బ్రదర్, మీకు ఓటు వచ్చిందా? వచ్చిందనా? ఈసారి ఎవరికి వేస్తారు? అంటే ఉండిలో ఎవరన్నారన్నా, మన త్రిబుల్ అన్నాడు కదా, త్రిబుల్ ఓటేస్తారు అంతే. ఉండి కాన్స్టిట్యున్సీ నుంచి సో గతంలో టీడీపీ గెలిచింది. సో ఇప్పుడు ఎవరు గెలుస్తుంది? మళ్ళీ తెలుగుదేశం గెలుస్తాం. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుంది. అంటే మొన్నటి వరకు కల్వపూడి శివ గారు సో టీడీపీ నుంచి వెళ్ళిపోయి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండ్రు. సో ఆయన వల్ల ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుంది అంటారా? పెద్దగా చెప్పలేము. అదే రఘురామకృష్ణరాజు గారికి కొంచెం ఇక్కడ మక్కువగా ఉంది. మాది ఇక్కడ త్రిబులారే బాగా ఇది. ఈ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీడీపీ, వైసీపీ? టీడీపీ గెలుస్తుందా? సో ఉండిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పర్టికులర్ గా? త్రిబుల్ గ్యారంటీ వస్తాడు. ఎవరు ఎన్ని చేసినా త్రిబుల్ గారు మాత్రం ఖచ్చితంగా గెలుస్తారంట. తెలుగుదేశం కంచుకోట, ఎవరెన్ని చేసినా ఇది మాత్రం పక్క. పార్టీ వెంట సైకిల్ గుర్తు రఘురామకృష్ణ గారు. ఓకే, ఆయన వెంట ఉంటారు. రేపు 13 తారీఖు ఎలక్షన్ జరుగుతున్నాయి. సో ఉండి ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారు? అది మనకి తెలుగుదేశం, ఎక్కడైనా తెలుగుదేశానికే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. 99 పాళ్ళు అఖండ విజయంతో నెక్కుతాడు రఘురామకృష్ణరాజు. ఎందుకంటే పాత గవర్నమెంట్ మీద అందరికీ వ్యతిరేకత బాగా ఉంది. ఆయన ఏమి చేయలేదు, అన్ని రకాలుగాను చాలా ఇబ్బంది పెట్టాడు. మందు విషయంలో కానీ దేంట్లోనే సరే ఏమీ డెవలప్ అనేది లేదు. కాబట్టి మెయిన్ ఆ మందు పేరు చెప్పి చాలా మంది నాశనం అయిపోయారు, చాలా మంది ఆరోగ్యాలు పోయినాయి, హాస్పిటల్ పాలు అయిపోయారు. అంచేత అది ఆడవాళ్ళు దాని మీద చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అది 100కి 99 పాళ్ళు అదే పనిచేసేది ఉంది. అలాగే ఏ దేంట్లోని కూడా ఏ విషయంలోని కూడా సరైన పాలన అనేది లేదు అసలు. అంచేత ఏంటంటే ఆటోమేటిక్గా రఘురామకృష్ణరాజు నెగ్గడానికి 100కి 200 పాళ్ళు గ్యారంటీ ఉంది. ఇక్కడ రేపు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఉండిలో? ఉండిలో అయితే శివన్న వస్తారని అనుకుంటున్నాం. ఎందుకు ఆయన వస్తారని మీరు అనుకుంటున్నారు? అంత ఐడియా లేదన్న, నేను అలా చెప్పలేను. సపోజ్ నాకు అంతవరకు తెలుసు అండి. అన్న మీది లోకలా?
లోకల్ అన్న. ఇక్కడ అంటే ఈ నెల 13వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మన ఉండి కాన్స్టిట్యున్సీ త్రిబుల్ ఆర్ అయితే వస్తారన్న పక్క. త్రిబుల్ ఆర్ గారికి గెలుస్తారు. ఎందుకంటే మా ఉండి నియోజకవర్గం అనేది కంచుకోట, ఎప్పుడైనా టీడీపీకి. ఈ కంచుకోట భద్రకోట అనేది ఎవరి వల్ల సాధ్యం కాదన్న. ఎంత ఇండిపెండెంట్ గా ఎవరైనా పోటీ చేసినా సరే మా కంచుకోట అనేది త్రిబుల్ ఆర్ గారు కొడతారు. అది అంటే గతంలో శివరామరాజు గారు సో టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు ఆయన టీడీపీలో టికెట్ ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేసి బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఆయన వల్ల ఓట్లు చీలి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అది కూడా చెప్తానన్న వాస్తవం. ఎలా అంటే లాస్ట్ టైం మేము జనసేనకి ఒకవేళ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లాస్ట్ సిపిఐ 2019లో సిపిఎంకి ఇచ్చారు. 2019లో విడిగా పోటీ చేసినప్పుడు అప్పుడు 25,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఆ 25,000 ఓట్లు శివగారికి వచ్చినా సరే మిగిలిన 72,000 ఓట్లు ఉంటాయి. ఈయనకి లాస్ట్ టైం రాంబాబు గారు 72,000 ఓట్లు పడ్డాయి. అయ్యే ఓట్లు అలాగే ఉంటాయి. ఓట్లు ఎక్కడికే పోవు. ఈసారి జనసేన అంతా సపోర్ట్ టీడీపీకి ఉంది. సో ఆయన ఓట్లు బ్యాంక్ ఆయనకు ఉన్నా సరే ఈయన టీడీపీ మాత్రం త్రిబుల్ ఆర్ గారు పక్కా కొడతారు. మొత్తానికి ఇక్కడ ఎవరున్నా అవతల ఎవరున్నా అంటే ఆపోజిట్ రఘురామకృష్ణరాజు గారికి ఆపోజిట్ ఎవరున్నా గెలిచేది మాత్రం ఈయనే అంటారు. టీడీపీ ఇక్కడ కంచుకోట అన్న ఇది. ఎందుకంటే నా గవర్నమెంట్ అయితే ఏం చేయలేదు కదా, మాకు డెవలప్మెంట్ అని లేదు. సో దాని గురించి ఇక్కడ అయితే కంచుకోట కాబట్టి పక్కా మాకు త్రిబుల్ ఆర్ గారు వస్తారు. బ్రదర్ మీ పేరు? నా పేరు నాగసాయి అండి. మాది ఆకివీడు సాలిపేట. మేము పవన్ కళ్యాణ్ గారు వేరే అభిమానులు. మేము ఉండి నియోజకవర్గం వచ్చేసరికి ఉండి గడ్డ త్రిబుల్ ఆర్ గారు అడ్డే. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండి నియోజకవర్గంలో 20,000 నుంచి 50,000 దాకా మెజార్టీ రావడం కన్ఫర్మ్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ వైసీపీ క్యాండిడేట్లకు కానీ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఈ రోజుల్లో. ఖచ్చితంగా ఎన్డీటీ కూటమి పైన కూడా బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. దీని అందరూ కూడా యువత అంతా కూడా మేమందరం కూడా ఫుల్ సపోర్ట్, మా సపోర్ట్ కాస్త ఎన్డీటీ కూటమికి ఫుల్ గా చేస్తామని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం త్రిబుల్ ఆర్ గారికి వేస్తాం. అంటే ఎందుకు ఆయనకి ఫస్ట్ టైం ఓటు వచ్చింది? ఫస్ట్ టైం ఎందుకు నీతిగా న్యాయంగా ఆయన చేస్తాడన్న నమ్మకం మాకు ఉందన్న. మిగతా వాళ్ళు ఏముంది దోసుకోవడం దాచుకోవడం అన్నట్టే. రేపు 13వ తారీఖు ఎలక్షన్ వస్తున్నాయి. సో ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మామూలుగా త్రిబుల్ ఆర్ అంటున్నారు అందరూ, చాలా మంది. లాస్ట్ టైం ఓటేసిరా? వేసామండి. ఇప్పుడు మాత్రం లాస్ట్ టైం వరకు లేదు వైసీపీకి వేసాం. ఇప్పుడు ఎందుకు మరి ఓటు మార్చుతారు? అంటే కొంచెం గవర్నమెంట్ బాగాలేదు కదండి. లాస్ట్ టైం వైసీపీ ఈసారి మాత్రం త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ పక్కా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, రేపు వచ్చే 13వ తారీఖు ఉండిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? తెలుగుదేశం గెలుస్తారు అనుకుంటారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు? అప్పటి నుంచి కూడా తెలుగుదేశం ఇక్కడ ఉండి నియోజకవర్గం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఇప్పుడు కూడా తెలుగుదేశం ఉండి నియోజకవర్గం. కంపల్సరిగా క్యాండిడేట్లు మారినా సరే తెలుగుదేశం. అంటే ఇప్పుడు శివరామరాజు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కదా, ఆయన ఏమన్నా ఓటు గెలుస్తారంటారా? అది మాత్రం మనం చెప్పలేం. ఆయన ఏర్పాటు పబ్లిక్ గా పెట్టుకున్నాడు. ఏర్పాటు ఆయన సీట్ కనుక స్వతంత్రంగా పెట్టుకున్నాడు. అంతేగాని గెలిచేది మాత్రం తెలుగుదేశం. రేపు వచ్చే ఎన్నికల్లో ఉండి ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ఉండి ప్రజలండి, ఉండి నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోటండి. రేపు పట్టం కట్టబోయేది రఘురామకృష్ణరాజు గారు త్రిబుల్ ఆర్. ఆయన మంచి ఘన విజయం సాధిస్తారండి. అది ప్రజల్లో కూడా రఘురామకృష్ణరాజు గారని ఒక ముద్ర పడిపోయిందండి. ఆయన కూడా 10 మందికి సేవ చేసే మనస్తత్వం గల వ్యక్తిగా మేమందరం కూడా ఆయనకి మద్దతు ఇచ్చి ఆయన మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పని వేళ చెప్తున్నాను సార్. వేళ అంటే రాజు గారు గెలిస్తే సో అతను నియోజకవర్గంలో ఉండడు అనే ఒక పుకార్ని సో నియోజకవర్గంలో చెప్తున్నారు కొంతమంది. దాని మీద మీరు ఏమంటుంది? చాలా పొరపాటు అండి. రఘురామరాజు గారు గెలిస్తే అందుబాటులో ఉండడం కూడా చాలా పొరపాటు. కొంతమంది కావాలని చేస్తున్నారు తప్ప ఆయన ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే వ్యక్తి అండి. ఆయన కూడా లోక్సభలో ఎంపీగా గెలిచిన తర్వాత ఆ పార్టీ చేస్తున్న అరాచకాలను ఆయన తట్టుకోలేక ఎదిరించి ఈవేళ పార్టీ మారి 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పార్టీలోకి వచ్చారు. ఆయన గెలుస్తారు, 10 మందికి సేవ చేస్తారని చెప్పేసి అని 100 పాళ్ళు మాకు విశ్వాసంతో ఉన్నామండి. అన్న ఇక్కడ ఉండిలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని? త్రిబుల్ ఆర్ గారు గెలుస్తారండి. అంటే ఎందుకు? అంటే ఆయన ఒకప్పుడు ఎంపీ కింద చేశారు కదండి, బాగుందండి పరిపాలన. మొత్తానికి త్రిబుల్ ఆర్ గెలుస్తారండి. గెలుస్తారు. ఇక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? అలాగేనండి, రఘురామకృష్ణ గారు చెప్తారండి. ఆయనకే వేస్తామండి మేము ఓట్లు. అక్క నమస్తే. ఇక్కడ ఉండిలో రేపు అంటే మొత్తం రాష్ట్రం అంతా రేపు 13వ తారీఖు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఉండిలో 3 రాజులు నిలబడుతున్నారు. సో
ఇక్కడ ఏ రాజుకి ఈ ఉండి ప్రజలు పట్టం కడతారు అనుకుంటున్నారు? ఉండి ఎప్పుడు పక్కా తెలుగుదేశం అండి. ఎప్పుడు ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని మించింది ఏ పార్టీ లేదు. ఎప్పుడు ఇక్కడ తెలుగుదేశం అవుతుంది. ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశమే అవుతుందండి. ఎందుకంటే మన వైసీపీ నాయకులు మా రఘురామరాజు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇక్కడికి రాకుండా చేసి ఆయన మీద రకరకాల ప్రచారాలు చేస్తున్నారండి. అవి ఏమీ నిజాలు కాదు. నిజానికి ఆయన ఈ లోకల్ అండి, పిలిస్తే పలికే వ్యక్తి. ఆయన పదవిలో లేనప్పుడు కూడా ఎంతమందికో పేదలకి మాకు చాలామందికి చాలా రకాలుగా న్యాయం చేశారు, చాలా రకాలుగా చాలా చేసి పెట్టారండి. ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు, ఖచ్చితంగా తెలుగుదేశం అవుతుందని మేము అందరం అనుకుంటున్నాం. అంటే గతంలో ఇక్కడ పోటీ చేసి వైసీపీ నుంచి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, సో ఆయనకి ఏమైనా సింపతి కానీ లేదంటే ఇప్పుడు మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఎవరైతే శివరామరాజు గారు ఉన్నారో సో ఆయన ఓట్లు చీల్చి సో ఆయనకు సానుభూతి ఏమన్నాయి, ఉండిలో తెలుగుదేశానికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎలాంటి ఎఫెక్ట్ లేదండి దానికి మాత్రం. పక్కాగా రఘురామకృష్ణరాజు గారు వస్తారండి, అది పక్కా. అది ఎంత చీల్చినా సరే గవర్నమెంట్ మాత్రం తెలుగుదేశానికి వస్తుందండి రఘురామకృష్ణరాజు గారు. సో వారు మాత్రం వన్ సైడే అంటారు? అది వన్ సైడ్ అండి, ఖచ్చితంగా అండి. వైసీపీకి కూడా అంత ఇదిగా లేదండి. అంటే ఓట్లు చీల్చడం అంటే అండి, ఇప్పుడు ఇది చాలామంది అంటే మామూలుగా మేము మాట్లాడుకుంటుంటాం కదండి, జనాల ఆలోచన ఏంటంటే జనాలు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే కావాలని దీన్ని ఇలాగా చీల్చడానికి, ఓట్లు చీల్చడానికి ఇలా చేస్తున్నారు అని అనుకుంటున్నారు. మరి అది జనాల ఆలోచనలోకి వెళ్తుంది కదండి. ఖచ్చితంగా వైసీపీకి అయితే అయ్యారు, ఖచ్చితంగా తెలుగుదేశానికే ఓట్లు వేస్తారండి. సో మొత్తానికి రఘురామకృష్ణ గారే రాజు గారే ఉండిలో గెలుస్తారని మీరు అంటున్నారు? అవునండి, ఖచ్చితంగా అనుకుంటున్నాం. శివరామరాజు గారిని కూడా వైసీపీ వాళ్ళే నిలబెట్టాలని కూడా అనుకుంటున్నారు. జనాలు ఓట్లు చీల్చడం కోసం.